నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. తమ్ముడు తనోడైన న్యాయం సరిగ్గా చెప్పాలి అంటారు. అవును, ఇదే నిజాన్ని చెప్పారు ముద్రగడ పద్మనాభం కూతురు బార్లపూడి క్రాంతి గారు. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు వివరించారు. ముద్రగడ తన తండ్రి అయినా తన కుటిల రాజకీయాలను పటాపంచలు చేస్తూ ప్రజలకు నిజాయితీగా నిజాలు చెప్పారు. క్రాంతి గారిని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక మ్యాటర్లోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి చేతిలో పావుగా మారి జగన్ ఏది ఆదేశిస్తే దానికి వంతపాడుతున్న వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి పచ్చి అబద్ధాలు లేఖల రూపంలో రాస్తూ వస్తున్నారు. ఆయన కూతురు క్రాంతి గారు జగన్ కుయుక్తుల్ని ఎండగడుతూ తన ఎక్స్ ఖాతాలో జగన్ గురించి, ఆయన దుర్మార్గమైన రాజకీయాల గురించి సంచలనమైన విషయాలను ప్రస్తావించారు ఆవిడ. అలాగే ప్రశ్నించారు కూడా. అవేంటో ఇప్పుడు చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని 4 ముక్కలు చేసి 4 రెడ్లకు అప్పగించిన మాట వాస్తవం కాదా? ఇవి నా మాటలు కాదుండే, ఆవిడ మాటలు. ఈ రోజు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా? నాకే కాదు, చాలా మంది కాపు సోదరిమణులకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉంటే రెడ్లు కావాలి, అధికారం పోతే కాపులు కావాలి. అంబటి రాంబాబు గారిని వాడుకొని ఏ విధంగా అల్లర్లు చేయాలని చూస్తున్నారో, అదే విధంగా రేపు మా నాన్నగారిని కూడా, అంటే ముద్రగడ గారిని వాడుకొని బలి పశువును చెయ్యరన్న గ్యారెంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఇంకా ఇప్పటికైనా జగన్ గారి ఉచ్చులో పడి కాపులు మరోసారి మోసపోవద్దని కోరుతున్నాను అని అన్నారు. ఇంకా జగన్ గారు గతంలో చేసిన అరాచకాల వల్లే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. మీరు ఇదే రకంగా వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా కనుమరుగైపోయేలా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గ్రహించండి అని చురకలేశారు. ఇంకా జగన్ రెడ్డి రాజకీయాలకు కాపులు బలి కావాలా? ముద్రగడ కుమార్తె క్రాంతి సంచలనమైన ఆరోపణలు చేయడం వెనక అసలు ఇంకా చాలా విషయాలు మనకు బయటకు వస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కేవలం తన రెడ్డి సామాజిక వర్గానికే కీలక పదవులు కట్టబెట్టారని, అధికారం కోల్పోయాక ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మళ్లీ కాపులను వాడుకోవాలని చూస్తున్నారని ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి గారు తీవ్రంగా విమర్శించారన్నమాట. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తులను, సామాజిక వర్గాలను వాడుకోవడం జగన్ కు అలవాటేనని ఆమె విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి తన సన్నిహితులైన 3 రెడ్లకు పెత్తనం అప్పగించి జగన్ దోచుకున్నారని ఆవిడ ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో కాపులకు ఏటా 2,000 కోట్లు ఇస్తారని ఇచ్చిన హామీని జగన్ తొంగలో తొక్కారని, కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేతను కూడా నిలిపివేసి ఆ జాతిని మోసం చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుంటే జగన్ అభద్రతాభావంతో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. అవును, ఎందుకనంటే ప్రస్తుతం కూటమి ఇదే పందాన్ని కొనసాగిస్తా ఉంటే రేపటి రోజున మరలా వీళ్ళే అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంటి, నా కేడర్ పరిస్థితి ఏంటి? కేడర్ గురించి అంటే పట్టించుకోరు, వాళ్ళని ఓన్లీ ఓటు బ్యాంకులుగా రప్పాకి వాడుకుంటారు తప్పితే కేడర్ను పట్టించుకున్న పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు. కాకపోతే తన పక్కన ఉండేటువంటి కోటరీ, ఆ కోటరీకి చెంచాగిరి చేసే వ్యక్తులకు మాత్రం జగన్ లబ్ధి చేకూరుస్తారు. అయితే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా క్రాంతి తన తండ్రి వైఖరిని తప్పుపట్టారు. ఎందుకంటే మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ విషయంలో, కల్తీ లడ్డు విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. అయితే ఈ విషయంలో కల్తీ జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ లో సైతం ప్రస్తావన ఉంటే అసలు కల్తీ జరగలేదని ముద్రగడ ఎలా అంటారు అని చెప్పి సొంత కూతురే క్రాంతి గారు తండ్రి మీద అసహనం వ్యక్తం చేసింది అనమాట. అసలు మా నాన్న ఇలా ఎలా అనగలుగుతున్నారు, నిజం తెలిసి కూడా ఎందుకు మాట్లాడడం లేదు, మా నాన్న ఈ విధంగా ఎందుకు తయారయ్యాడు, జగన్మోహన్ రెడ్డికి పావుగా ఎందుకు మారిపోయాడు అని ఆమె ఇంటర్నల్ గా చాలా బాధపడ్డట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ రకమైన ప్రశ్నలు ఆమె సంధించారు. కేవలం జగన్ పట్ల గుడ్డి విధేయతతోటి వాస్తవాలను విస్మరించడం మా నాన్న విషయంలో నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఆవిడ ఆవేదన పడ్డారు. నిజానికి న్యాయం, ధర్మం ఎటువైపు ఉన్నాయో ఆలోచించి మద్దతు ఇవ్వాలని, కనీసం సొంత కుమార్తె మాట వినైనా ముద్రగడ మారాలని ప్రజలు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈ అంశంపై ముద్రగడను తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాపు జాతి ప్రయోజనాలను జగన్ రెడ్ల దగ్గర ఎలా తాకట్టు పెడతారు? జగన్మోహన్ రెడ్డి రెడ్ల వద్ద తాకట్టు పెట్టినందుకే ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. తన కుమార్తె ఇంత బహిరంగంగా వాస్తవాలను ఎండగడుతున్నా ఇప్పటికీ ముద్రగడ జగన్ కు జై కొట్టడం ఆయన రాజకీయ పతనానికి నిదర్శనం అని చెప్పి నెటిజన్
నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదంతా మనం గమనిస్తే కల్తీ లడ్డు విషయంలో కూడా క్రాంతి గారు అడిగింది కరెక్టే. ఎందుకు అనంటే అసలు అందులో అసలు నెయ్యి అనేది లేకుండా, పాలు అనేది లేకుండా అచ్చం కెమికల్స్ తోటే, ఆ కెమికల్స్ కూడా ఈ రోజు దారుణమైన వాస్తవాలు బయటకు వచ్చాయి. అవి కూడా బాత్రూమ్ క్లీనర్స్ కి వాడేటువంటి ఆ కెమికల్స్, అలాగే కమ్మోడ్స్ కడగటానికి దాంట్లో యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ బాత్రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు మనం ఇళ్లలో క్లీన్ చేసుకుంటాం కదా, ఆ యాసిడ్ తగిలితేనే చేతులు కూడా ఏం జరుగుద్ది, యాసిడ్ కాలినట్టుగా గాయాలు ఏర్పడతాయి. మరి అది లోపలికి, అది అసలు పవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఎంతో పవిత్ర భావంతో తీసుకునే లడ్డూలో ఇలాంటి బాత్రూమ్ క్లీనర్స్ వాడే కెమికల్స్ వాడారంటే అసలు నిజంగా మనుషులేనా? అసలు అలాంటి లడ్డూని కల్తీ జరిగిన వాస్తవని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ తేల్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా రాజకీయాలు చేస్తున్నాడంటే అసలు మనిషి అన్నోడు అతను కోట్లేస్తారా? ఆలోచించాలి ప్రజలు. నిజంగా నిజమైన హిందూ అనే వ్యక్తి కల్తీ లడ్డు తేటతెల్లమైన తర్వాత 600 పేజీల చార్జ్ షీట్ లో ఈ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత నా పక్కనే మీకు అది వాస్తవాలను కూడా ఆ కెమికల్స్ ఏమున్నాయి కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి నిజాలను గ్రహించండి. థింక్ ఆంధ్ర ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, చక్కటి వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కోసం థింక్ చేస్తా ఉంటది, ఆలోచిస్తా ఉంటది. అందుకు థింక్ ఆంధ్ర బేస్లెస్ వాదనలు తీసుకురాదు. సో మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకనంటే మీ యొక్క అభిప్రాయాలను కూడా మేము తీసుకొని పరిగణలోకి తీసుకొని డెఫినెట్ గా ప్రజలకు మేలుకరంగా ఏది ఉంటుందో దాన్నే మేము ప్రజెంట్ చేస్తాం తప్పితే ఏదో గాలి మాటలు, వాస్తవానికి దూరమైన సత్య దూరమైన విషయాలను మేమైతే ప్రస్తావించాం. సో చూసారుగా, ముద్రగడ గారి కుమార్తె సొంత కూతురైనా సరే తండ్రి తప్పు మార్గాన్ని తప్పుపట్టి వాస్తవంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మగా ఆయనకి పావుగా మారడం మా నాన్నగారు మానుకోవాలని చెప్పి నిజాలను నిర్భయంగా జగన్మోహన్ రెడ్డిని అతని కుటిల రాజకీయాలను కడిగి పడేశారు. సో వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ టు యూ క్రాంతి గారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారు అల్లుడు, ఆయన కూడా మా మామయ్య లాంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఎవరు లేరు, నేను సిగ్గుపడుతున్నా అతని కుటుంబంలో ఉండటం వల్ల, అతను చాలా నీచుడు, దుర్మార్గుడు అని చెప్పి సొంత అంబటి రాంబాబు కూతురుని చేసుకున్న అల్లుడే అతని దుర్మార్గాన్ని ఎండగట్టిన వైనాన్ని కూడా మనం చూసాం. సో ఇటు అంటే కొంతమంది దుర్మార్గమైన వ్యక్తులు కడుపును పుట్టినప్పటికి కూడా క్రాంతి గారు లాంటి వ్యక్తులు, అలాగే ఆ ఇంటి అల్లుడైనప్పటికి కూడా ఆయన నిజాన్ని నిర్భయంగా, వీళ్ళిద్దరు కూడా సిమిలర్ గా వీళ్ళ విషయాలు కలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకి మేలు జరగాలి అని కోరుకునే వ్యక్తులు వీళ్ళని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరిని కూడా మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో ఇలాంటి విలువైన కంటెంట్ ని ఎల్లప్పుడూ మీకు అందిస్తూ ఉంటాం. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.